తిరుమలలో నేటి నుంచి వసంతోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సుమారు 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇవాళ 4 మాడ వీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. ఇక మధ్యాహ్నం స్వామి అమ్మవార్లకు తిరుమంచనం నిర్వహిస్తారు. వసంతోత్సవాలు నేపథ్యంలో 3 రోజుల పాటు ఆర్జిత, దీపాలంకార, ఊంచల్ సేవల్ని అధికారులు రద్దు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రైట్ సింధు, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి నుంచి అంటే 3 రోజుల పాటు శ్రీవారి కాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా నిర్వహించున్నారు టీటీడీ అధికారులు. ముఖ్యంగా ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉదయం నుంచే శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈ రోజు ఉదయం 6:30 శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు 4 మాడ వీధుల్లో అయితే ఊరేగారు. ఆ తర్వాత ఏదైతే వసంతోత్సవ మండపానికి అయితే చేరుకొని ఏదైతే శ్రీవారి ఆలయం వెనుక ఉన్నటువంటి వసంతోత్సవ మండపానికి ఆ స్వామివారిని తీసుకొచ్చిన తర్వాత అక్కడ స్వామివారికి తపన తిరుమంజనం ఏదైతే దానికి సంబంధించినటువంటి అలంకరణ కావచ్చు వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా వసంతోత్సవాలకి సంబంధించి భక్తులకి సంబంధించి కొంతమందిని మాత్రమే ఈ వసంతోత్సవ మండపానికి అయితే అవకాశం ఇస్తారు. ముఖ్యంగా స్వామివారికి అంటే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగేటువంటి అమ్మవారి ఉత్సవమూర్తులకి తపన తిరుమంజనము వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. ఆ తర్వాత ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 6:30 వరకు శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం కూడా శ్రీవారి ఆలయంలో ఆస్థానం నిర్వహించేందుకు కూడా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు శ్రీవారి ఆలయము ఇటు తిరుమల పరిసర ప్రాంతాలు కావచ్చు పూర్తిగా ముస్తాబయ్య అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వామివారి అలంకరణలే కాకుండా ప్రత్యేకంగా భక్తుల కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి వసంతోత్సవాల నేపథ్యంలో ఈ రోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు ఇప్పటికే కళ్యాణోత్సవం, ఆర్జిత సేవకు సంబంధించినటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, మరోవైపు మంగళవారం జరగనున్నటువంటి అష్టాదళ పాద పద్మనాభన సేవ కూడా పూర్తిగా టీటీడీ రద్దు చేసిన పరిస్థితి ఉంది. 3 రోజులకు సంబంధించి ఈ ఆర్జిత సేవలు గతంలోనే రద్దు చేస్తున్నట్టు ఏదైతే టీటీడీ ప్రెస్ నోట్ కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి భక్తులు దీనికి సంబంధించి వాళ్ళు ఏదైతే వాళ్ళ ప్రయాణాలు పెడుతున్నారో దానికి సంబంధించి వాళ్ళు చూసుకొని తిరుమలకి రావాలని చెప్పి టీటీడీ అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా నేడు రేపు ఈ విఐపీలు రాక సందర్భంగా కూడా విఐపీ బ్రేకింగ్ కూడా కొన్ని కఠినంగా నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా వసంతోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో జరిగేటువంటి ఆర్జిత సేవలు రద్దు అవ్వడమే కాకుండా తెల్లవారుజామున వచ్చేటువంటి భక్తుల దర్శనాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ సునీల్.